రత్నకుమార్ లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ భూ ప్రపంచంలో మనం నమ్మవలసినటువంటి దేవుడు ఎవరండి? అది పీటర్ గారండి. ఓకే, పీటర్ గారిని అడిగారా? ఓకే, మీరు ఏ దేవుడిని నమ్ముతున్నారు చెప్తారా? నేను సహజముగా అంటే నేను ఏ దేవుణ్ణి నమ్మనండి నేను. ఓకే, ఏ దేవుణ్ణి నమ్మరు అని అంటే ఏథిజంలో కూడా చాలా శాఖలు ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఏ శాఖను మీరు ఫాలో అవుతున్నారు? నేను నాస్తికవాదాన్ని కూడా నేను అసలు నమ్మనండి నేను బేసికల్ గా. సో మీది ఏ వాదం మరి? అంటే నేను నా రెండు కన్నులతో చూసినటువంటి దాన్ని మాత్రమే నేను నమ్మడం అనేది జరుగుతుంది. ఎస్, అంతే సార్. ఓకే, ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఏముండదు, దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. సో మీ ప్రశ్న పీటర్ గారికి ఒకసారి మళ్ళీ అడుగుతారా ప్రశ్న? ఈ భూ ప్రపంచంలో మనం నమ్మవలసినటువంటి దేవుడు ఎవరండి? రత్నకుమార్ గారు, మీ ప్రశ్నలో లోపల దాగి ఉన్నటువంటి భావం ఏంటంటే దేవుడు పరిమితమైన వాడు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనేటువంటి ఆలోచన. కానీ మనము హేతుబద్ధంగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఒక్కడే. దేవుని యొక్క గుణగణాల గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన అనంతుడిగా పిలువబడతా ఉన్నాడు. ఇన్ఫినైట్నెస్ ఈజ్ ది వెరీ నెసెసిటీ ఆఫ్ గాడ్. అనంతుడైన దేవుడు, దేవుడు ఆయన లోపరహితుడిగా ఉంటాడు. సృష్టించబడనితనం దేవునికి ఉంది, అన్కాజ్డ్ గాడ్. ఓకే, అయితే ఇక్కడ హేతువాదులకి ఒక సమస్య ఉంది. అన్కాజ్డ్నెస్ గురించి లేక సృష్టించబడనితనం గురించి ఒక ప్రశ్న వారు లేవనెత్తుతూ ఉంటారు. ఈ అన్కాజ్డ్నెస్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్ రియాలిటీ. కారణం ఏంటంటే హేతువాదులు కూడా అన్కాజ్డ్నెస్ని నమ్ముతారు, సృష్టించబడని స్థితి అనే దాన్ని. అది దేనికి ఆపాదిస్తారంటే పదార్థానికి ఆపాదిస్తారు. మనము సైన్స్ ప్రకారంగా ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క భూమికి ప్రారంభం ఉందని, ఇది క్షీణించిపోతుందని, ఇది ఏదో ఒక రోజున కనుమరుగు కాబోతుందని, పదార్థంలో మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని సైన్స్ ద్వారా పరిష్కారం అయింది. కాబట్టి పదార్థం అనేది ఇప్పుడు అన్కాజ్డ్గా ఎంత మాత్రం కూడా ఊహించడానికి లేదు. కాబట్టి దైవత్వం అనేది అనంతమైనదిగా ఉండాలి, దేవుడు సృష్టించబడిన వాడుగా ఉండాలి, మారినవాడుగా ఉండాలి. మనిషి ఆయన మరి మానవునికి సెన్స్ ఆఫ్ మీనింగ్ ఓన్లీ త్రూ రిలేషన్షిప్స్. అంచేత మా దేవుడు ఖచ్చితంగా ఆయన వ్యక్తి కన్నా పైన ఉన్నవాడుగా ఉండాలి. ఈ దేవుని యొక్క లక్షణాలు, దీనికి మతం లేదు. దీనికి మళ్ళా భారతదేశ మతం, లేకపోతే హిందూ దేశ మతం, లేకపోతే పాకిస్తాన్ మతం, అమెరికా దేశ మతం కాదు. దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు ఇలా మనం ఆలోచన చేస్తున్నాం. ఆ లక్షణాలు కలిగిన దేవుణ్ణి వెంబడించండి అని నేను చెప్తాను.